ఒకసారి నాకు సబ్మిట్ చేయండి, నేను ఒకసారి రీచెక్ చేసి నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఓకే అండి, ఓకే. నమస్తే మేడం. పిక్చర్ అక్కడ రమ్మన్నాడు. వాపస్ నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా, నేను మేడంతో మాట్లాడేసి వస్తాను. లోపలికి రావచ్చా? మేడం, పాప ఫీజు గురించి పిలిచారంట. అవును, ఫీజు ఇంకా కట్టలేదు మేడం. ఈసారి కొంచెం లేట్ అయింది, కొంచెం టైం ఇవ్వండి మేడం. ఈసారి ఎక్కడయ్యా? 3 నెలల నుంచి నువ్వు ఫీజే కట్టట్లేదు. ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి మేడం. 3 నెలల నుంచి అని కట్టని ఫీజు నువ్వు ఇప్పుడు వారం రోజులు కడతావని నేను ఎట్లా అనుకోవాలా? మేడం, పిల్ల పరీక్షలు దగ్గర పడుతున్నాయి మేడం, కొంచెం చూడండి మేడం. ఒక్క వారం రోజులు పైసలు కట్టకుండా నేను హాల్ టికెట్ ఇయ్యనయ్యా. నీకు ఎన్నిసార్లు చెప్పినాం మేము, ముందే ఫీజు పే చేయాలని చెప్పినామా లేదా? కొంచెం లేట్ అయింది మేడం, ఈసారి ఏమో అనుకోవద్దు మేడం. కొంచెం కాదు, నీకు 3 నెలలు లేట్ అయింది. లేదు మేడం, పంట చేతికి వచ్చింది. 2-3 రోజుల్లో డబ్బులు వస్తాయి మేడం, డబ్బులు రాగానే కట్టేస్తాను మేడం. ఈ మాటలు ఇక్కడ అన్ని చాలా సార్లు చెప్పినావు. మేము పాపని ఇంటికి పంపించేంత వరకు కూడా నువ్వు కనీసం ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పకపోతే ఎట్లా? లేదు మేడం, కడతాను మేడం. పాప పరీక్ష రాకపోతే నేను ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇంటికి పంపించిందా నీకు? పంపలేదు. అమ్మాయి మంచిగా చదువుతుంది కాబట్టి నేను కూడా పంపించలేదు. మిమ్మల్ని బాధపెట్టడం మాకు కూడా ఇష్టం ఉండదు మేడం. స్కూల్లో బాగా చదివిపిస్తారని కదా మేడం, మా భవిష్యత్తులాగా మా పిల్లల భవిష్యత్తు ఉండకూడదని కదా ఈ స్కూల్లో చదివిపిస్తారయ్యా. మా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఒక్క 2-3 రోజులు మేడం, పంట డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టు, నేను హాల్ టికెట్ ఇస్తాను. పంట డబ్బులు రాగానే ఫస్ట్ మీకే ఇస్తాను మేడం. ఈ ఒక్కసారి కొంచెము మా నుంచి పాపని ఎగ్జామ్ రాని కడితేనే నేను హాల్ టికెట్ ఇస్తాను, లేకపోతే లేదు. మీకు ఆల్మోస్ట్ లేదు 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 లేదు. నాకు ఇవన్నీ నువ్వు డబ్బులు కట్టి మాట్లాడు. 3 రోజులు టైం ఇవ్వండి, కట్టేస్తాను మేడం, ఖచ్చితంగా కట్టేస్తాను.